गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। సెప్టెంబర్ 16వ తారీఖు నాటి సోమవారం నాటి పంచాంగం రాజుదాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం। ఈ రోజున శుక్లపక్ష త్రయోదశి పగలు 1:11 వరకు ఉంది। ధనిష్ఠా నక్షత్రం పగలు 3:50 వరకు ఉంది। అలాగే వర్జ్యం రాత్రి 10:37 నుంచి 12:07 వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 7:55 నుంచి 7:27 వరకు ఉన్నాయి। ఈ రోజున మధ్యాహ్నం 12:20 నుంచి 1:05 వరకు దుర్ముహూర్తం ఉంది। మరలా 2:46 నుంచి 3:34 వరకు దుర్ముహూర్తం ఉంది। పగలు సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు। ఈ రోజున పగలు 11:40 శుభ సమయం నడుస్తూ ఉంది। అలాగే మరి ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని మనం చూస్తే శని కుంభంలో ఉన్నారు, అలాగే చంద్రుడు కూడా అక్కడే ఉన్నారు। రాహువు మీనంలో, గురువు వృషభంలో, కుజుడు మిథునంలో, రవి బుధులు ఇద్దరు కూడా సింహంలో, కేతు శుక్రులు ఇద్దరు కూడా కన్యలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। మనం ఈనాటి గ్రహచారం ప్రభావంగా గోచర ఫలితాలు తీసుకున్న ముందు అందరం కూడా ఒక్కసారి భగవన్నామం చేద్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేసి ముందుకు వెళ్తాను। రేపు చతుర్దశి మంగళవారం, చాలా విశేషమైన రోజు। కన్యా సంక్రమణం ఉదయం 10:55 కంటే రవి సింహరాశిలో నుంచి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు। సరే, ఇక్కడ మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా మనం ప్రస్తావన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి। రేపటి రోజున అనంత పద్మనాభ చతుర్దశి, అనంతవ్రతం అని చెప్పి పిలుస్తూ ఉంటారు। ఏమండి, ఇక్కడ ఈ అనంత వ్రతాన్ని పాటించే వాళ్ళందరికీ కూడా దీక్షగా అర్చన చేసేవాళ్ళు ఉన్నారు। తాత్కాలికంగా అప్పటికప్పుడు అనంత పద్మనాభుడిని అర్చన చేసుకునే వాళ్ళు ఉన్నారు। దీక్షగా చేసుకునే వాళ్ళు తోరం తెచ్చుకుని ఎవరైతే అర్చన చేస్తుంటారో వాళ్ళ ద్వారా ఈ తోరాలు తెచ్చుకుని అక్కడి నుంచి అర్చన చేయడం అనేది ఒక ఆనవాయితీ ఉంది। మనం ఈ అనంత పద్మనాభుడిని అర్చిస్తే మనకు ఎన్ని రకాల సమస్యలైనా సరే తొలగుతాయి అనేటువంటిది ఒక గట్టి నమ్మకం అందరికీ కూడా। ఆ గట్టి నమ్మకానికి తగ్గట్టుగానే మనకు సంబంధించినటువంటి ఫలితాంశాలన్నీ కూడా ఈ అనంత పద్మనాభ వ్రతం ఎవరైతే నియమానుసారంగా కల్పంలో చెప్పినట్టుగా మరి చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు వచ్చి వాళ్ళు శుభపరిణామాలు పొందిన పరిస్థితులు మనకి కనబడుతూనే ఉన్నాయి। ఇవన్నీ కూడా మీరందరూ గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాం। అలాగే అన్ని అంశాల్లోనూ కూడా మరి ఈ అనంత పద్మనాభ వ్రతం చేసేవాళ్ళు ఆ వ్రత కల్పంలో ఏ విధమైన అంశాలు ఉన్నాయో అన్ని అంశాలని కూడా శాస్త్రీయంగా పాటించిన వాళ్ళు అటువంటి చక్కనైనటువంటి ఫలితాలు పొందినటువంటి పరిస్థితులు మనకి గోచరిస్తూ ఉన్నాయి। అది గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ, అలాగే కన్యా సంక్రమణం ఏమిటి అంటే రవి ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలో ప్రవేశించిన నాటిని సంక్రమణ దినం అంటారు। అది పితృదేవతలకి చాలా విశేషమైన రోజు। ఆ పితృదేవతల విశేషమైన ఆ రోజున దాన ధర్మాలు చేయడం, తల్లిదండ్రులను ఉద్దేశించి తర్పణాల వల్ల మూలంగా చాలా శుభ పరిణామాలు చేకూరుతాయి। ప్రస్తుతం సమాజంలో వరదల వలన, తుఫాన్ల వలన ఇబ్బంది పడుతున్న ప్రజలు చాలామంది ఉన్నారు। మీ పితృదేవతలను ఉద్దేశించి రేపటి రోజున మీకు తోచిన ఆర్థిక సహాయం కానీ, వస్తు సదుపాయాలు ఏర్పాటు చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా ఆ వరద బాధితులకి చేయండి। తద్వారా అది కూడా మీ తల్లిదండ్రులని, ముత్తాతలను వీళ్ళని ఉద్దేశించి చేయండి। ఆ ఫలితాల ప్రభావం మీకు కుటుంబానికి శ్రేయదాయకంగా ఉంటుంది। అలాగే రాబోయే మహాలయ పక్షాల్లో పితృదేవతలను ఉద్దేశించి మీరు మీ యొక్క శక్త్యానుసారంగా ఆ వరద బాధితులందరికీ కూడా ఎంతో కొంత సహాయ సహకారాలు అందించమని చెప్పేసి ఆశిస్తూ, మరి ఇప్పుడు మనం ఈరోజు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। కుటుంబ విషయాల్లో
చాలా చక్కనైనటువంటి ఫలితాలు నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి. తెలివిగా ప్రవర్తిస్తారు. అలాగే కొన్ని అంశాల్లో మందగుడిగా కూడా ఉండే అవకాశం వస్తుంది. మొత్తం మీద ఏదో విధంగా ఈ రోజున కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కలెక్షన్ చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు నడిచే అవకాశం ఉంది. అలాగే కృత్తిగా 1వ పాదం వాళ్ళు ఈ రోజున చిన్న చికాకులు పడే అవకాశం వస్తుంది. వాటినన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా సానుకూలం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి చక్కటి చాకచక్యం ప్రదర్శించి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి పరిణామాలు తీసుకుంటూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే మరి రోహిణి నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలను విజయవంతం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మరి మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి చక్కటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈ రోజున ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలిస్తారు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తే ఫలితాలు బాగుంటాయి, ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఇలాగా మరి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా వీళ్ళు ఒక తెలివితేటలతో ప్రవర్తించి మరి చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యంలో పాత ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు వాళ్ళకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా గత సమస్యలు ఏమైనా ఉంటే అవి వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ కోణంలో కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ ఎవరి విషయాలను కూడా అతిగా కలగజేసుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. ఇక్కడ మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఇతర వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు కాని అంశాలు ఇవి మాత్రం ఎక్కువగా పెట్టించుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఫలితాలు చాలా సానుకూలంగా తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి. కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. నూతన విషయాలు, అలాగే కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు మరి ఇవన్నీ కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తతో నడుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే మరి విదేశీ నివాస ప్రయత్నాల్లో కానీ, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇతరుల అంశాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులన్నీ కూడా మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇక్కడ శని అష్టమంలో ఉన్న సందర్భంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొన్నాళ్ళ పాటు ఇంకా కొంచెం చికాకులు నడిచే అవకాశం వస్తుంది. అందువలన ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ కొన్నాళ్ళు అందరితో స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. పునరుసు 4వ పాదం వాళ్ళకి తెలివితేటలు బాగా పనిచేసినప్పటికీ కూడా పనులు సానుకూలమైన అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. తర్వాత మరి ఈ యొక్క పుష్యమైన నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా చిన్న ఆటంకాలతో నడుస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. సింహరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్త పడించాలి.
అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు చేకూరే అవకాశం ఉంది. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కొన్నాళ్ల పాటు చాలా ఎక్కువగా చూపించాల్సిన అవసరం ఉంది. పాత ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తదుపరి కన్యా రాశి. ప్రతి విషయంలోనూ కూడా ఏవో తెలియని ఆటంకాలు ఉంటాయి. అన్ని పనులు చేయగలము అనేటువంటి ధీమా ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో ఏదో తెలియని సమస్య వెంటాడుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలను కూడా జాగ్రత్త చూసుకోవాలి. అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా పరిశోధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలో చాలా ఉత్తమం ఉంది. ఇతరుల వ్యవహారాలు జరిగిపోదని చెప్పేసి సూచన చేస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా చాలా లాభదాయకంగా నడుస్తూ ఉండే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా సమస్యలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మరి చిత్త 1, 2 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తులారాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. చాలా చక్కగా కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తారు. మంచి ఫలితాలు తీసుకుంటూ, మంచి ఉత్తమమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి అన్ని విషయాల్లోనూ కూడా చాలా చక్కగా మీరు బుద్ధి కుశలతను ప్రదర్శిస్తూ కార్యక్రమాలు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా మీరు ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. స్వాతి నక్షత్రం వాళ్ళు వ్యవహార ప్రతిబంధకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మరి విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచన చేస్తున్నాం. తర్వాత వృశ్చిక రాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతి పనిని కూడా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ విదేశీ నివాస ప్రయత్నాల్లోనూ, కుటుంబ విషయాల్లోనూ, ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ కాలాన్ని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక లావాదేవీల్లో కూడా మీరు చాలా సునిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ప్రతి విషయానికి కూడా గురుబలం బాగా తోడ్పాటుగా ఉంటుంది. ఈ గురుబలం తోడ్పాటుగా ఉన్న కారణంగా ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కటి ప్రణాళికలు చేస్తూ ఆనందకరమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత ధనురాశి. కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఒక ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం నెలకొని మీరు మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా మీరు ముందుకు వెళ్తారు. అలాగే ప్రతి అంశాలను కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ మూలా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా సునిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిచే అవకాశం బాగా కనబడుతూ ఉంది. తర్వాత మకర రాశి.
కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం అన్నీ కూడా చాలా అనుకూలంగా నడిచే అవకాశం ఉంది. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మంచి జీవితం గడుపుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇవాళ రోజున మీ ప్రయత్నాలని కూడా సక్సెస్ అవుతాయి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణ గురించి ఆలోచిస్తారు. గతంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి కూడా పరిష్కార మార్గాల కోసం చేసే ప్రయత్నాలు మీకు చాలా అనుకూల స్థితిని సూచిస్తూ ఉంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు కొత్త కొత్త ప్రయత్నాలు చేయడం, కొత్త కొత్త ఫలితాలు తీసుకోవడం, లాభదాయక ఫలితాలు పొందడం జరుగుతుంది. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుంభరాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా మీకు బుద్ధి మందగమించే అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో చాలా వేగంగా ఆలోచన చేస్తారు. తద్వారా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసి కార్యక్రమాలని చాలా చక్కగా నడుపుకుంటూ చాలా విజయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విషయాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. శతభిష నక్షత్రం వాళ్ళకి మరి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి గురుబలం వలన సమస్యలను సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత మీనరాశి కార్యక్రమాలని కూడా విజయవంతంగా నడుస్తాయి. కుటుంబ విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి గురుబలం బాగుంది. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా చేస్తూ కార్యక్రమాలని సానుకూలం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తూ కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.